ఇట్లా అందినట్టే అందుతుంది, ఊసిపోయి కిందికి. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం అంతే, నిర్ణయాలు తీసుకుంటామని మేము ఎక్కడా చెప్పలే. భలే వత్తాసు పలకాలే, వత్తాసు పలికి ముఖ్యమంత్రి గారిని నెత్తులు ఎత్తుకోవాలంటే అది ఒక్క ఈ రాధాకృష్ణకే పాజిబుల్. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే ఏమంటారంటే, ఏమాయా మీరు కేబినెట్ మీటింగ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఈసీ దగ్గర ఇచ్చి పర్మిషన్ తెచ్చుకుర్రు, పాడన్నారు, ఢిల్లీకి పోయారు, ఎగిరిగా, మరి ఏమైంది ఇంకా మా సమస్యలపైన ఒక నిర్ణయానికి రాలేదని ఎవడైనా క్వశ్చన్ చేసిండు అనుకో, అప్పుడు ఈ వార్త చూపెడతారనమాట. ఏమంటారంటే అలక మేము జస్ట్ ఇట్లా చాయ్ బిస్కెట్లు చాయ్ పోసుకొని అలా 2 గుడ్డే బిస్కెట్లు తినుకుంటా ఎట్లా ఉన్నాయి రాష్ట్రం సమస్యలు, ఏం చేద్దామంటావు జీవన్ రెడ్డి, ఏం చేద్దామంటావా ఎలయా పులే అని ఇట్లా చర్చించినాం అంతే. గందుకే ఈ మీటింగ్ తప్ప మేము నిర్ణయానికి వస్తామని చెప్పలే అబ్బా, నిర్ణయానికి వస్తామని మేము చెప్పలే. నిర్ణయం అనేది నిరంతర ప్రక్రియ, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది వీళ్ళ యొక్క మాటలు గట్ల ఉంటాయి చూడరి. అదే ఇప్పుడు టీఆర్ఎస్ని టీజీ చేయాలంటే ఉరుకులా అనుకోరు, దబ్బుడే చేసి బోర్డు తీసి పీకి కార్లకు పెట్టుర్రి, ఆగనే ఆగరు, అసలు అదుపు ఉండదు. ఆ వేగం, ఆ ఎనర్జీ, అబ్బో వెనకట ముసలి గట్క తింటే ఎంత గట్టిగా ఉంటారు అట్లా వీళ్ళు ఇక అట్లా ఉరుకుతారు ఇక మొత్తం. ఇక టీఎస్ని టీజీ చేయడానికి, ఈ నిర్ణయానికి రానికి మాత్రం ఇక షాయల బిస్కెట్లు ముంచుకుంటా మీరేమంటారు, ఏం చేద్దామంటావు, మరి రైతులు ఎట్లా చేద్దామంటావు, అవి చెప్పురా కేసీఆర్ ఏం చేసిండా, మనమే చేసినాం అంతా. ఈ చిట్ చాట్, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేదు. ఇక మరి వీరు ఢిల్లీ దాకా బయటికి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారా లేదా చూడాలి. సోమవారం దాకా ఎదురు చూస్తారట. సోమవారం తర్వాత ఇక పర్మిషన్ ఇవ్వకపోతే ఇక చెలో ఢిల్లీ అంటా ఉన్నారు. ఇక ఢిల్లీకి పోయి ఆడికించాలి పర్మిషన్ తెచ్చుకొని, ఎందుకో పర్మిషన్ సాయల గుడ్డే బిస్కెట్లు ముంచుకొని తిననీకి, మళ్ళీ ఉచ్చిగానే వీళ్ళందరూ కలిసి విమర్శలు వస్తాయి కదా. అట్లీస్ట్ కేబినెట్ మీటింగ్ పేరు మీదనన్నా ఈ దొంగలు తోడు దొంగలంతా కలుసుకోవాలి. అర్థమైందా మిత్రులారా, మీకు ఇప్పుడన్నా కూడా తోడు దొంగలంతా కలుసుకోవాలి ఇప్పుడన్నా, ఏది ఈ కేబినెట్ మీటింగ్ పేరుతోటి. అట్లా కథ బాగుంటుంది వీళ్ళ రాజకీయ నాయకులది. బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు. 3 బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు రేవంత్ నేతృత్వంలో భేటీలో నిర్ణయం. రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి. సరే, నిర్మాణ సంస్థలే భరించాలి, ఎవరికైతే ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పిరో వాడే భరించాలన్నారు. బాగున్నది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలకు వెళ్ళి పీకి పెడితే మళ్ళీ మేమే మాయే ఆ పైసలు కూడా. సో ఇదొకటి మంచి డిసిజన్, హర్షించదగ్గ విషయం, ఒప్పుకోవాలి, ప్రశంసించాలి. సర్టిఫికేట్లు ఇచ్చిన నిర్మాణం పూర్తి కానట్లే లెక్క. ఇక సీఎం స్పష్టీకరణ వారంలో కాళేశ్వరానికి అట. చూద్దాం ఇక ఏమవుతుంది ఏంది కథ అనేది. మరమ్మతులు చేసిన 7వ బ్లాకు అట ఇంకా అట్లనే ఉంటుందట. స్థానిక రిజర్వేషన్ సెగ. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలంటున్న బీసీలు. మొత్తం రిజర్వేషన్లను 50% దాటుద్దని సుప్రీం ఆదేశాలు కూడా జారీ చేసిందట. ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఎవరు, బీసీలు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కారు ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా, ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు కూడా ఉంటుంది అట. ఇక ఎస్సీలకు ఎస్టీలకు పోగా కూడా మరి 50% రిజర్వేషన్లు మించొద్దన్నారు కదా, మరి ఎస్సీలకు ఎస్టీలకు పోగా ఈ మిగిలిన బీసీలకు ఎంత ఉంటుంది పర్సెంటేజు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మిగిలిన బీసీలకు ఎంత ఉంటుంది క్వశ్చన్ మార్క్. వాస్తవానికి మేము గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఈ రిజర్వేషన్లతో చిక్కుపడ్డారని ఆయన. పేదోళ్ళకు చూసి రిజర్వేషన్ ఇయ్యుండ్రి, ఎవడు పేదోడు ఉంటే ఆడికి ఇచ్చేయండి, ఎవడు పేదోడు ఉంటే ఆడికి వచ్చే ఆ కులగణన ఏదో ఆ జనగణన ఏదో చేస్తే మీరు అట్లీస్ట్ ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలి. కానీ ఒక్కసారే ఎందుకు చేయరు వీళ్ళు ఇవన్నీ అంటే, చేస్తే నీ అవసరం తీరినాక నువ్వు పోతావా,
వాస్తవానికి కథ అలాగ ఉంటుంది. అప్పించడం దగ్గరికి ప్రతిరోజు పోయి ఇంటికి పోయి అన్నా జర దండం పెడతా, అన్నా జర దండం పెడతా, అన్నా జర దండం పెడతా, ఇయ్యే ఆపతున్నదే సాపతున్నదే అర్థం చేసుకోయే అని వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము, ఫోన్లు చేయడము, వాళ్ళతోటి వీళ్ళతో అడిపియడము, తెల్లారే వాడి ఛాయదాకు ముందుకే ఇంటికి పోయి కూర్చోవడం, ఇవన్నీ చేస్తాయి. ఎందుకంటే అవసరం మనకు ఆపతున్నది కనుక మనం అట్లా పోతాం. వాడు అప్పించిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే అప్పుని ఎట్లా తీర్చాలి ఈ బిజీలో పడిపోతాం. ఇక మనం వాడి గురించి ఆలోచించాం. మళ్ళీ డబ్బులు ఎట్లా సంపాదించాలి, అప్పు తెచ్చడానికి డబ్బులు ఎట్లా సంపాదించాలి, మళ్ళీ మనం వ్యక్తిగత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి మళ్ళీ మన యొక్క వ్యక్తిగత జీవితం పైన మనం దృష్టిస్తాం. ఇప్పుడు ఇది కూడా అంతే. రిజర్వేషన్లు అవి కల్పించి లెక్కలన్నీ బరాబర్ చేసి ఏబిసిడి వర్గీకరణ జనగణన అన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎవరికి అందాల్సిన వాడికి అందిన తర్వాత వాడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. ఇక అరే నాకు 5% రిజర్వేషన్ వచ్చిందిరా, మళ్ళీ ఉంటాయో పీకుతాయో ఎవడు ఏం చేస్తాడో తెలియదు, ఉన్నప్పుడే జాబ్ కొట్టుకోవాలి, ఉద్యోగాలు కొట్టుకోవాలని ఇక రాజకీయ నాయకులను బతిలాడడం, వాళ్ళు ఎంబడబడడం, వాళ్ళ ప్రచారంలో తిరగడం బంద్ చేస్తాడు. వాడి వ్యక్తిగత జీవితం పైన వాడు దృష్టి సారించి వాడి దిశగా వాడు వెళ్తాడు. అప్పుడు ఎవరికి నష్టం అవుతుందంటే రాజకీయ నాయకుడి యొక్క గ్రాఫ్ పడిపోతుంది. ఆడు ఎన్ని మాటలు చెప్పినా వినడు, వీడికి కావాల్సింది వచ్చింది, దాన్ని నిలుపుకునే ప్రయత్నం దిశగానే ఎప్పుడు కూడా ఆ సామాన్యుడు ప్రయత్నిస్తాడనే ఒక భయం రాజకీయ నాయకుల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఇన్ టైంలో మన సమస్యలు చేయరు. ఇప్పుడు బాంచన్ దొర అనాలే, ఊరిచ్చి అల్లాడిచ్చి ఇబ్బందులు పెట్టి కన్నీరు గార్పించి కాళ్ళు మొక్కిపించుకొని వడ్లు కొంటే వీళ్ళకు ఒక శాడిజం. అట్లా అంత కష్టాలలో ఉండే వడ్లకు అన్ని సమస్యలు ఉండే, అది తీర్చింది మా ప్రభుత్వం అని చెప్పుకోనికి ఇదంతా ఉట్టిగానే ఇన్ టైంలో పోయి వడ్లు కొన్నారనుకో ఏమవుతుంది, ఏర్పడదు కదా. ఇప్పుడు ఇది ఏం ప్రాపగండ సృష్టిస్తారంటే కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాదంటారు. కష్టాలను సృష్టించేదే వీడు, కానీ దాన్ని గమనించరు ప్రజలు కూడా, కార్యకర్తలు గమనించరు. చాలా బాధ అనిపిస్తుంది. గుడ్డిగా పని చేసుకుంటూ పోతారు చాలామంది కార్యకర్తలు, చాలా గుడ్డిగా తొండం తెలియకుండా పోతారు. నేను ఏమంటా ఉన్నంటే అది ఏ పార్టీ కార్యకర్తలైనా సరే, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఒక సమస్య ఉందంటే సమస్య దిశగా పరిష్కరించే విధంగా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని మీరు ఫైట్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పటికీ కూడా.